హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. మా కరీంనగర్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితే మారలేదు నిజంగా. ఒక్కరిద్దరు వ్యక్తులు అటు ఇటుగా, అది ఓన్లీ ఎంపీ గారు, మంత్రి గారు, వీళ్ళు మాత్రం అటు ఇటుగా మారినట్టున్నారు. కానీ ముగ్గురు వాళ్ళే, ఆ ముగ్గురు నాయకులే నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. మధ్యలో ఒక రెండు సార్లు వినోదాలు వచ్చిపోయినట్టున్నాడు. మిగతా టైం పీరియడ్ మొత్తం వాళ్ళే నాయకులు. నాకు తెలిసినప్పటి నుండి మూడు ప్రధాన పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ప్రధానమైనటువంటి నాయకులు మాత్రం వాళ్ళే ముగ్గురు. అట్లా నేను వాళ్ళు బ్యాడ్ అని అనట్లేదు, కానీ వేరే వాళ్ళకి అసలు ఛాన్సే లేదా? కరీంనగర్లో కొత్త నాయకుడే రాడా? ఎందుకు ఈ దిశగా జనాలు ఆలోచించట్లేదు? కరీంనగర్కి చాలా వరకు నాకు తెలిసినంత వరకు అయితే, నేను దగ్గరగా చూస్తున్నాను కదా, కరీంనగర్లో వీలైనంత వరకు కమలాకరణ సేవ చేస్తున్నారు. నేను చూసిన మిగతా నాయకుల గురించి నాకు తెలియదు, కానీ కమలాకరణ అయితే వీలైనంత వరకు స్మార్ట్ సిటీ కానీ, ఆ లోకల్లో రోడ్లు కానీ, ఆ లైటింగ్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా 6 ఏళ్ళు అయింది నేను కరీంనగర్ వదిలేసి వచ్చి. నేను వచ్చే రోజు రోడ్లు చూసినాను అంటే మళ్ళీ మొన్న రీసెంట్గా పోయిన కరీంనగర్, అంటే లోకల్కి పోయినా, ఎప్పుడు బైపాస్ నుండి వచ్చేస్తా ఉన్నాను. చూస్తే అసలు భలే డెవలప్ చేస్తున్నారు. ఈ విషయంలో మెచ్చుకోవచ్చు కమలాకరణని. కానీ ఎన్నాళ్ళు ఎప్పుడు చూసినా వీలే నాయకులా? అంటే కొత్త నాయకులు రాకూడదా? ఇంకా ఒక తరం మొత్తం వాళ్ళే ముగ్గురు నాయకులు ఉంటారా? ఎందుకు కొత్త నాయకుడు కావాలి అని ఆలోచించట్లేదు? అంటే కరీంనగర్లో నాయకులే లేరా? కరీంనగర్లో నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి కార్యకర్తలే లేరా? ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇట్లా గెలుస్తానే ఉంటారా? వాళ్ళు పనులు చేస్తున్నారు, గెలుస్తున్నారు. ఈ విషయంలో నేనేమీ అనట్లేదు. కానీ కొత్త వాళ్ళకి ఎప్పుడు అవకాశం వచ్చేది కరీంనగర్లో కొత్త తరం పుట్టుకొచ్చేది ఇప్పుడు కాదా? ఇది నా క్వశ్చన్ కాదు. నన్ను పొద్దున ఒక సోదరు అడిగింది, అదేంటి మీ కరీంనగర్లో ఎప్పుడు వాళ్ళే నాయకులా అని. తనతో మాట్లాడిన తర్వాత నాకు కూడా అనిపించింది, అవును కదా, నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. మా కరీంనగర్లో ఉన్న నాయకులు వీళ్ళేనా? అంటే వేరే నాయకులే లేరా అసలు? మంచిగా గమనించండి. ఎవరికైనా టికెట్ ఇచ్చినా కూడా, ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అంతో ఇంతో ఓట్లలో పడుతూనే ఉంటాయి, కానీ ఖచ్చితంగా గెలిచేది మాత్రం మళ్ళీ వీళ్ళే. గెలుపు వరకు వచ్చిన వాళ్ళు కూడా లేరు. కనీసం పోటీ చేస్తూనే ఉంటారు, మధ్యలోనే ఓటుకుపోతూ ఉంటారు. రాను రాను ఎట్లయిపోతుంది అంటే, కరీంనగర్లో ఎమ్మెల్యేనా ఎంపీలో పోటీ చేయాలి అంటే భయపడుతున్నారు. వాళ్ళే గెలుస్తారు, ఈ మాత్రం దానికి మేము ఎందుకు పోటీ చేయడం, మా డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని. అసలు ఏం జరుగుతుంది కరీంనగర్లో? కరీంనగర్ జనాలు ఎందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు వాళ్ళకే ఓట్లు వేస్తూ అంతేనా? ఇక ఒకసారి గెలిచినా డెవలప్ చేస్తారు, 2 సార్లు గెలిచినా డెవలప్ చేస్తారు, 3 సార్లు గెలిచినా డెవలప్ చేస్తారు. కావాల్సినంత డెవలప్ అయిపోయింది కదా. కొత్త ఆలోచనలు ఎందుకు రావట్లేదు? కరీంనగర్ని సరికొత్తగా తీర్చిదిద్దాలి అని ఎందుకు ఆలోచించట్లేదు? కోర్స్ నాకు ఏ అవసరం ఉన్నా కూడా, నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఇప్పటికీ నాకు ఏ సమస్య వచ్చినా కూడా, ఇప్పటికో 100-1000 సార్లు నాకు హెల్ప్ చేయొచ్చు పాపం. ఏ సమస్య వచ్చినా కూడా కాల్ చేస్తాను, అన్నయ్య అంట, ఆ చెప్పరాలత అంటారు, వెంటనే నా పని ఏదో అయిపోతుంది. నాకు హెల్ప్ చేస్తున్నాడని కాదు, కానీ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఒక మంచి నాయకుడు అయినప్పటికీ జనాలు మాత్రం ఇదే ఆలోచిస్తారు. ఒక కాన్స్టిట్యున్సీకి ఎప్పుడూ వాళ్ళే ఉంటే చిరాకు వస్తుంది కదా. నన్ను సోదరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, అసలు కరీంనగర్లో నాయకులే లేరా? కరీంనగర్లో వేరే వాళ్ళు ఎందుకు గెలవరు? అసలు వేరే వాళ్ళు ఎందుకు పోటీ చేయరక్క అని అడిగింది. నిజమే కదా, నాకు కూడా డీప్గా ఆలోచిస్తే అదే అనిపించింది. ఫస్ట్ ఒక నిమిషం నేను కూడా స్వార్థంగా ఆలోచించిన, అరే ఎందుకు, కమలాకరణ ఉన్నారు కదా, చాలా బాగా డెవలప్ చేస్తారు కదా, ఇంకా ఎందుకు కేంద్రం నుండి అంత ఇంతో తీసుకొస్తారు, కమలాకరణ ఉన్నారు, పర్లేదు బాగానే చూసుకుంటున్నారు కదా అనుకున్నాను. కార్యకర్తల్ని కూడా కమలాకరణ బాగానే ఆదుకుంటారు కదా అనుకున్నాను. కానీ ఆమెతో ½ అన్ అవర్ మాట్లాడిన తర్వాత అనిపించింది, అవును కదా అని. తర్వాత నేను కూడా చాలాసేపు ఆలోచించిన, అవును కదా, నిజంగానే కరీంనగర్కి కొత్త నాయకుడు కావాలా? కరీంనగర్లో మంచి వాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను చెప్తే బాగోదు, కానీ చాలా మంది బడా బాబులు ఉన్నారు, రాజకీయాల్లోనే ఉన్నారు. కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎందుకు పోటీ చేయట్లేదు? ఎందుకు గెలవట్లేదు? అక్కడే ఎందుకు ఆగిపోతున్నారు? వాళ్ళకి డబ్బులే కాగిపోతున్నారా? వాళ్ళకి రాజకీయ అనుభవం లేక ఆగిపోతున్నారా? అంటే ఈ ముగ్గురితోనే అయిపోద్దా? ఇంకో 20 ఏళ్ళు, ఇంకో 30 ఏళ్ళు ఈ ముగ్గురే నాయకులా? కరీంనగర్లో వేరే వాళ్ళకి రాజకీయాల్లో ఛాన్స్ లేదా? ఇంకా అవకాశాలే రావా? ఈ విషయంలో నిజంగా పార్టీలే ఆలోచించాలి. అన్నలకి ముగ్గురికి మంచి అనుభవం ఉంది, కొద్ది రోజులు పదవులను ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు కమలాకరణని అడిగిన ప్రతిసారి ఒకటే చెప్తారు, నేను కరీంనగర్ని ఎట్లా చూడాలనుకున్నాను అట్లా డెవలప్ చేశాను రా అని. అట్లా చూస్తే వాళ్ళు చేయాల్సినంత డెవలప్మెంట్ చేసేసారు. ఇంకా వాళ్ళకి అంతకంటే పెద్ద పదవులు ఇచ్చి ఆ స్థానాల్ని వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఒకసారి ఈ 3 ప్రధాన పార్టీలు ఆలోచించి ఈ ముగ్గురికి కాకుండా ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని దించితే నిజంగా బాగుంటుంది. కరీంనగర్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు అని ఇన్ఫర్మేషన్.
ఎంతసేపు వీళ్ళకే ఓట్లు వేయాలా, ఎంతసేపు వీళ్ళే నాయకులా, మాకెందుకు అవకాశం రావట్లేదు, పోనీ వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం రావట్లేదు. కరీంనగర్లో డబ్బు పరంగా మంచి మంచి హోదాలో ఉన్న వాళ్ళు పుష్కలంగా 100 కోట్లు 1000 కోట్లు ఉన్న నాయకులు ఉన్నారు. 10-20 సంవత్సరాల నుంచి ఒకే పార్టీని పట్టుకొని పాకలాడుతున్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు. 3 ప్రధాన పార్టీలో ఉన్నారు. వాళ్ళకి ఏజ్ అయిపోతుంది కదా పాపం, ఒక ఏజ్ వరకు ఫైట్ చేస్తారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పాపం వాళ్ళకి పోటీ చేసేంత స్టెమినా, పోటీ చేసేంత ఓపిక అది ఉండాలి కదా. వాళ్ళ హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి కదా. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే 20 ఏళ్ళు వాళ్ళు పార్టీలో పనిచేసుకుంటూ వాళ్ళకి ఏ ఒక్కరోజు అవకాశం రాకపోతే వాళ్ళు ఎందుకు ఇంకా రాజకీయాల్లోకి వచ్చి దండగే కదా. వాళ్ళు ఇంకేమైనా కొత్తగా చేద్దాం అనుకుంటున్నారేమో కరీంనగర్కి. ఒకసారి అవకాశం ఇస్తేనే కదా తెలిసేది. మొన్న ఎలక్షన్స్లోనే, అంటే నేనేం ప్రచారానికి తిరగలేదు, బట్ పోలింగ్ బూత్ దగ్గర ఒక 2 hours 3 hours అట్లా కూర్చున్నాను. ఒకరిద్దరు నోళ్ళలో నుండి ఇదే మాట వచ్చింది, ఏం వేస్తాం లత, ఎప్పుడు చూసినా వీళ్ళకే ఓట్ల, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అని. నిజంగానే కరీంనగర్లో నాయకులను మార్చాల్సిన సమయం వచ్చింది. జనాలకి బోరు కొట్టింది, మా అన్నలకి వాళ్ళకి కూడా బోరు కొట్టి ఉంటుంది, ఇంకెన్నెళ్ళి కరీంనగర్ పట్టుకొని పాకలాడతామని. అయితే కాన్స్టిట్యున్సీలన్నా మారాలి వాళ్ళు, లేదు అంటే పదవులన్నా మారాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతసేపు ఇవే కాకుండా ఇంకెంతకంటే ది బెస్ట్ పోస్టులు ఏమన్నా ఉంటాయి, వాటిలోకి వాళ్ళని షిఫ్ట్ చేసి కరీంనగర్లో కొత్త రాజకీయం రావాలా, కొత్త రాజకీయ నాయకులు రావాలా. లేదు అంటే కరీంనగర్ జనాలకి విసుగు వస్తుంది, ఇంకెవరు రాజకీయాల్లోకి రారు. వీళ్ళని చూసిన తర్వాత యూత్ ఎక్కడి నుండి వస్తారు, అరే ఎన్నేళ్ళు వచ్చినా ఎంత కష్టపడ్డా మాకు ఛాన్స్ అయితే రాదు, ఈ మాత్రం దానికి ఎందుకు రాజకీయాలు అని ఆలోచిస్తున్నారు. మా అన్నలు తప్పు పట్టుకున్నారు, నేను మిమ్మల్ని అనట్లేదు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉన్నారు కాబట్టి మీ మొహం పట్టుకొని చెప్పలేరేమో ఓటర్లు. అలాంటి వాళ్ళ మొరని, వాళ్ళ ఏమంటారు, వాళ్ళు మీ వెనక మాట్లాడుకుంటున్నటువంటి మాటలను మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, కొత్త నాయకులని తీసుకొచ్చుకుందాం. మన కరీంనగర్ని మనం ఇంకా బాగా డెవలప్ చేసుకుందాం, మన కాన్స్టిట్యున్సీని మనం ఇంకా బాగా అభివృద్ధి చేసుకుందాం. కేవలం కరీంనగర్ అని కాదు, ఎక్కడైనా కూడా ఒక నాయకుడు ఒకసారి ఎమ్మెల్యే అవుతాడు, 2 సార్లు ఎమ్మెల్యే అవుతాడు, 3 సార్లు ఎమ్మెల్యే అవుతాడు, చాలా ఆపేయండి. ఒక నాయకుడు ఒకసారి ఎంపీ 2 సార్లు ఎంపీ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి. ఇక మంత్రి పదవి అంటారా, అది వాళ్ళ ఇష్టం కదా, పార్టీలు వాళ్ళకి నచ్చితే ఇచ్చుకుంటారు, లేదంటే లేదు. కానీ ఇట్లా తరతరాలుగా ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు అనుకుంటూ గెలుస్తున్నారు కదా అంటే వాళ్ళు సంవత్సరం అట్లా గెలుస్తానే ఉంటారు. ఆ ప్లేస్లో కొత్త వాళ్ళు రారు. 25 ఏళ్ళు అంటే ఒక పాప పుట్టి ఆమె పెళ్ళిడికి వచ్చి అత్తగారింటికి పోయేంతవరకు ఒకే నాయకుడు ఉంటాడా? ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే మిగతా వాళ్ళకి ఎప్పుడు అవకాశం రావాలా? ఆ దిశగా ఆలోచించండి. 1-2 సార్లు గెలిచిన తర్వాత వీలైనంత వరకు పార్టీలే వాళ్ళకి టికెట్ లేకుండా కొత్త వాళ్ళకి ఇస్తే సంతోషం. ప్రజలు కూడా చూసి విసుగొచ్చింది అంటారు, మళ్ళీ పిలిచి ఓట్లేస్తారు. ఒక్కసారి ఆలోచించి వీళ్ళు కూడా కొత్త నాయకులను ఎంకరేజ్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేయండి. లేదు అంటే వీళ్ళకి భయపడి కొత్తగా ఇంకెవరు పోటీ చేయలేరు, ఇంకెవరు రాజకీయాల్లోకి రాలేరు. తరతరాలుగా వాళ్ళే ఉంటారు ఇంకా నాయకులుగా. వెనకటి రాజ్యాలు ఉండేటివి, ఇప్పుడు కాన్స్టిట్యున్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయిపోయిన అంతే, పెద్ద తేడా ఏం లేదు. అందుకే కొత్త తరం రావాలా, ఖచ్చితంగా మార్పు జరగాల. ఇట్లనే చూసుకుంటూ పోతే నిజంగా రాను ఎవరు రాజకీయాల్లోకి రా. మా కరీంనగర్ని చూసిన తర్వాత అయితే రాజకీయాలంటే అసహ్యం వేస్తుంది నిజంగా. వాళ్ళ అడుగులకి మడుగులు అవుతుంటే టికెట్లు ఇస్తారు, వాళ్ళు చెప్పినట్టు వింటే బీఫామ్లు ఇస్తారు, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే అంతే సంగతి. నాయకుని మాట వినాలా, నాయకుని అన్న మాట వినాలా, తమ్ముని మాట వినాలా, వైఫ్ మాట వినాలా, ఇంకా ఏమంటారు వదనల మాటలు, మర్రల మాటలు, వాళ్ళ పిల్లల మాటలు, వాళ్ళ బావమరుదుల మాటలు, బామ్మరుదుల పిల్లల మాటలు, వాళ్ళ పిఏల మాటలు, ఆ కుటుంబం చెప్పినట్టు మొత్తం ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఆ పార్టీ కార్యకర్తలు మొత్తం ఆ కుటుంబం చెప్పినట్టు వినాలా. ఒక నాయకుడు ఎమ్మెల్యే, ఒక నాయకుడు ఎంపీ అయితే జనాలు ఆయన గెలిపించిండు, పదవి ఆయనది కాబట్టి ఆయన చెప్పినట్టు వినాలి కదా. కుటుంబం చెప్పినట్టు ఎందుకు వినాలా? కుటుంబంకి ఎక్కడుంది రైట్? ఫ్యామిలీకి ఎందుకు వంత వాడాలా? ఫ్యామిలీ అడుగులకు ఎందుకు మడుగులు వస్తాలా? పార్టీలో మీరెంతో నాయకుడు అంతే కదా. ముఖ్యంగా మా బీజేపీలో అయితే చెప్తూ ఉంటారు కదా, పిఎం నరేంద్ర మోదీ గారు అయినా కింద స్థాయిలో ఉన్న కార్యకర్త అయినా ఇద్దరు సమానమే అని. అప్పుడు నాయకుడి కుటుంబానికి ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇక్కడ బీఫామ్ కావాలి అంటే అక్కడ ఇంటికి పోయి బతిమాలాలట, ఇదేందో నాకు అర్థం కాలేదు. ఈ రాజకీయం ఓన్లీ మా కరీంనగర్లోనే జరుగుతుందా, లేదో తెలంగాణ మొత్తం జరుగుతుందా? దీనిలో మార్పు రావాలా?
ఒకసారి 2 సార్లు గెలిచిన తర్వాత ఆ నాయకుడిని తీసి పక్కన పెట్టేసి కొత్త నాయకునికి, కొత్తగా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చారనుకోండి, పార్టీలో ఇంకో కొత్త నాయకుడు వచ్చిండు అనుకోండి, కార్యకర్తల్లో జోష్ వస్తుంది. నెక్స్ట్ నాకు అవకాశం వస్తుందేమో అనుకుంటారు. ఆశతో అయినా పనిచేస్తారు. లేదు అంటే ఎన్నేళ్ళు గడిచినా ఎన్నాళ్ళు గడిచినా కూడా కార్యకర్తలు కూలీలాగా పనిచేస్తూనే ఉండాలా. ఆ నాయకులు మాత్రం వాళ్ళే తరతరాలుగా 1, 2, 3, 4, 5 సార్లు ఎంపీలు ఎమ్మెల్యేలు అవ్వుకుంటూ వాళ్ళు అట్లే ఉంటారు. ఆ ఫ్యామిలీ డెవలప్ అవుతూ ఉంటుంది. మీ ఫ్యామిలీ మాత్రం రోడ్డున పడుతుంది. ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు, మార్నింగ్ నాతో మాట్లాడినటువంటి సోదరి మాటలు. ఆవిడ ఫీలింగ్ ఇది. అరగంటలో ఇవన్నీ షేర్ చేసుకున్నారు. అంటే ఇట్లా నడుస్తుంది కదా, ఎందుకు దీనిలో మార్పు రావట్లేదు లత, మీరు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని. వెంటనే వచ్చిన అభిప్రాయాన్ని చెప్పకుండా మార్నింగ్ నుండి ఆలోచిస్తూ ఉన్నాను. నిజమే కదా, అవును తను మాట్లాడిన దానిలో నిజం ఎంత అబద్ధం ఎంత. నాయకులు మన వాళ్ళైనా బయట వాళ్ళైనా కూడా ఆమె చెప్పింది అయితే రైట్, వాస్తవం. జనాల నోర్లలో, కార్యకర్తల నోర్లలో, ఓటర్ల నోర్లలో ఉన్నటువంటి ఓటర్ల అభిప్రాయము, జనాల అభిప్రాయాన్ని చెప్పింది ఆవిడ. ఈ దిశగా ఒకసారి 3 ప్రధాన పార్టీలు ఆలోచించి ఈసారి ఖచ్చితంగా టికెట్ కొత్త వాళ్ళకి ఇస్తే కార్యకర్తల్లో జోష్ పెరుగుతుంది. ఓటర్లు కూడా హ్యాపీగా వచ్చి ఓటేస్తారు. ఇంకో నాయకుడి పాలన కోసం ఈయన పాలన ఎట్లుంటుందో అనేసి ఎదురు చూస్తారు. కానీ ఎప్పుడు పాడిందే పాటరా పాస్మలు దాసరా అని ఎప్పుడు చూసినా కూడా వాళ్ళే నాయకులు, అదే ఉంటుంది. ఇంకా వాళ్ళే కార్యకర్తలు, గాళ్ళదే హవా, అవే కుటుంబాలది హల్చల్ నడుస్తూ ఉంటుంది. ఈ మాత్రం దానికి ఓట్లు ఎందుకు, రాజకీయాలు ఎందుకు, ఇంకా ఈ మాత్రం దానికి ఎలక్షన్స్ ఎందుకు, ఈ ఖర్చు అంతా ఎందుకు దండగా. వాళ్ళే ఇంకో 5 ఏళ్ళు కంటిన్యూ అయిపోగానే మళ్ళీ 5 ఏళ్ళు కంటిన్యూ అంటే అయిపోతుంది కదా. దీనికి ఇంత ఖర్చులు పెట్టుడు ఎందుకు? ఆ ఖర్చుల మీద పడుతుంది, మళ్ళీ సామాన్యుడి మీదనే పడుతుంది కదా. గవర్నమెంట్ ఏమన్నా పిఎం గారు ఏమైనా ఇంట్లో వండిస్తున్నారా, సీఎం గారు ఏమైనా ఇంట్లో వండిస్తున్నారా అంటే మళ్ళీ జనాల మీదనే పడుతుంది కదా. మేము పెట్టిన ఖర్చుతోటి వాళ్ళని గెలిపించి వాళ్ళ కోసం కష్టపడి మాట ఇన్వెస్ట్ చేసుకొని ఓట్లేసి కొత్తగా డెవలప్మెంట్ అడిగేది లేదు, కొత్తగా వాగ్దానాల గురించి ఆలోచించేది లేదు. ఒక కుటుంబంతో ఇప్పుడు మా ఎంపీ గారే ఉన్నారు, వాళ్ళ కుటుంబం అంటే కొందరికి పడదు అనుకోండి, ఆయనే కొందరిని పక్కన పెట్టిండు అనుకోండి. కేవలం ఆయనకి పడకుండా పక్కకి తప్పుకున్నటువంటి జనాలు ఎన్ని రోజులు అని చెప్పి అక్కడే ఉంటారు, పార్టీకి దూరంగా. రాజకీయాలంటే ఎంత ఇష్టమైనప్పటికీ కేవలం ఆ కుటుంబము, ఆ మనుషులు ఇష్టం లేక, ఆ మనుషులు చేసినటువంటి అవమానాలను తట్టుకోలేక, పార్టీ మీద ఎంత అభిమానం ఉన్నా కూడా సైలెంట్గా ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంది. అట్లా బీఆర్ఎస్లో ఉంటారు, అట్లా కాంగ్రెస్లో ఉంటారు. అందరికీ నచ్చాలని లేదు కదా. అందుకే ఈ నాయకులను మార్చి మళ్ళీ కొత్త నాయకులు వచ్చిందనుకోండి, ఇప్పుడు కామ్గా సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ మళ్ళీ జోష్లోకి వస్తారు, మళ్ళీ ఫామ్లోకి వస్తారు. రాజకీయాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది, కొత్త వాళ్ళు వస్తారు, యువత రాజకీయాల్లోకి రావాలి అనుకుంటుంది కదా. ఇవన్నీ ఒక సోదరి ఆలోచన. ఇవన్నీ విన్న తర్వాత చాలాసేపు ఆమె కాల్ కట్ చేసిన తర్వాత ఆలోచిస్తే అవును నిజమే కదా అనిపించింది. నా స్వార్థానికి నేను ఆమెతో వాదించిన అనుకోండి, ఇది రాంగు అది రాంగు, ఏం తక్కువ చేసిండ్రు. మెయిన్గా మా కమలాకరణ కోసమే ½ అన్ అవర్ వాదించిన ఆమెతో. మంచి నాయకుడు కదా, ఉంటే ఏమవుతుంది అని. కానీ నిజమే కదా, వాళ్ళు చేయాలనుకుంది చేసిండ్రు. సేవ చేయడానికి వచ్చిండ్రు. 1 సారి 2 సార్లు 3 సార్లు గెలిచిండ్రు, కావాల్సినంత సేవ చేసిండ్రు. నెక్స్ట్ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తేనే బాగుంటుందేమో అనిపించింది. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ.